నమస్తే, నేను మీ మోహన్ మరిపల్లి. కట్టుగిరన్న ఆశ్రమం గురించి కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల గురించి కానీ, ఈ రాబోతున్నటువంటి శివరాత్రికి ఒక మంచి సాంగ్ చేయాలి, ఆ సాంగ్తో జనాల్ని ఇన్స్పైర్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో దిలీప్ రాయాలి, దిలీప్ పాడాలి, ఇంద్రజిత్ పాడాలి, ఇంద్రజితే మ్యూజిక్ చేయాలన్న ఉద్దేశంతో నన్ను కలిసి వరంగల్లోనే మనము ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చి చాలాసేపు మాతో ముచ్చటబెట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి ప్రాజెక్టును బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మంచి సంకల్పంతో వరంగల్కి రావడం జరిగింది. సో అన్న, మీరు చెప్పినట్టు విధంగానే మేము ప్రతి పాటకి ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో ఈ పాటకి అంతకు 100 రెట్లు హార్డ్ వర్క్ చేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి. ఇప్పుడు రాబోయే శివరాత్రికి ఒక మంచి సాంగ్తో మరి ఇంద్రజిత్ అన్న ప్రొడక్షన్ ఆధ్వర్యంలో దిలీప్ అన్న మంచి గానంతో మీ ముందుకు రాబోతున్నాము. నిజంగా మరి తల్లిదండ్రులని వదిలిపెడుతున్నటువంటి ఎవరైతే కొడుకులు మూర్ఖులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మరి నిజంగా వదిలిపెట్టాలి, ఆశ్రమాలలో వేయాలి తల్లిదండ్రులని అనే ఆలోచన వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సాంగ్ ద్వారా కనువిప్పు కలగాలి. దిలీప్ అన్న ఇంద్రజిత్ అన్నని కలుసుకొని మేము అనుకున్న ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా బ్లెస్ చేయాలి. ఆశ్రమంలో ఉన్నటువంటి 150 మంది స్థితిగతులని ఒక్క పాట రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి అందరు ఆశీస్సులు అందిస్తారని తెలియజేసుకుంటూ, నేను మీ కట్టుగిరి, మాతృదేవో భవ, అనాథాశ్రమం.